వరంగల్ జిల్లా నర్సంపేటలోని గిరిజన బాలుర పాఠశాల కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చితకబాదారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ సమయంలో వార్డెన్, అధ్యాపకులు ఎవరూ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కొట్టింది ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు ఫస్ట్ ఇయర్ మిమ్మల్ని ఎందుకు కొడతారు వాళ్ళని కొడతారు ఏ బ్యాచ్ నర్సంపేటలో విద్యార్థుల మధ్య ఘర్షణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ వరంగల్ జిల్లా నర్సంపేట సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. అక్కడ 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పిల్లల వరకు అక్కడ ఆ సోషల్ బాలుర పాఠశాలలో చదువుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ రాత్రి 11 తర్వాత ఘర్షణ జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ వార్డెన్ గాని అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు సిబ్బంది తప్ప వార్డెన్ అక్కడ ఉండాల్సి ఉండే ఆ వార్డెన్ కూడా లేకపోవడంతో విద్యార్థులు విచ్చలవిడిగా కొట్టుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వాళ్ళు పెద్దగా ఉంటారు కాబట్టి చిన్న 9వ తరగతి విద్యార్థులైన వాళ్ళ మీద కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దీపక్ అనేటువంటి 9వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలై స్పృహ కోల్పోవడంతో అక్కడ సిబ్బంది కూడా తరలించలేదు. తోటి విద్యార్థులే అతన్ని అక్కడ నర్సంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం దీపక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయనతో పాటు మరో 2 విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. అయితే సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పరిస్థితికి ఈ ఘటన అడ్డం పడుతుంది. ఎంత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ మేరకు విద్యార్థుల బాగోగులు చూస్తున్నారనేటువంటి దానికి ఈ ఘటన అడ్డం పడుతుంది. ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో అటు బాలికల పాఠశాలలో కూడా సరైనటువంటి సిబ్బంది లేక బాలికలు బయటకు వచ్చినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అంటే ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఇట్లాంటి ఘటనలపైన దృష్టి సారించాల్సి ఉంది. అయితే ప్రత్యేకించి ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఈ పాఠశాలలో జరిగినటువంటి ఘటనపైన పూర్తి స్థాయిలో విచారణకైతే ఆదేశించారు. అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్. థాంక్యూ నవీన్.